దయ, తన కనికరం, తన వాస్తవ, తన సన్నిధి కాంతి సమయంలో పొందుకుని ప్రార్థిస్తూ ఉండగా ప్రార్థన మన మధ్యలో ఉన్న ఏ సెంటర్ సంఘ కాపరి రెవరెండ్ ఏషప్ క్రిస్టియన్ గారి సమయములో మనలో ప్రార్థన నడిపిస్తారు. దేవా, మహోన్నతమైన తండ్రి, జీవాధిపతి అయిన తండ్రి, ఈ కోతకాలపు ఆరాధన పండుగ దినమందు మిమ్మల్ని అంతవరకు పాటల ద్వారా, సంగీతముల ద్వారా, గాన ప్రతిగానముల ద్వారా మిమ్మల్ని మహిమపరిచాము, ఘనపరిచాము తండ్రి. స్తోత్రములు. మహోన్నతమైన దేవా, సర్వశక్తి కలిగిన తండ్రి, సర్వాధికారైన తండ్రి, ఈ ఆరాధన అంతటిలో పరిశుద్ధాత్మ దేవుడవై, మహోన్నతమైన దేవుడవై, సర్వశక్తిమంతుడవై మీ మహోన్నతమైన కనుదృష్టి ఈ స్థలం మీద, మేము చేసే ప్రార్థనల మీద మీరే దృష్టించుమని వేడుకొంచున్నాము తండ్రి. అవును ప్రభు, ఆరాధనలో మీరు తోడైన్నారు. మంచి వర్తమానమును మా మధ్య విత్తుచుండగా ఈ కోతకాల పండుగ దినములందు ప్రతి ఒక్కరి హృదయము, ప్రతి అంతరంగము వెలిగించబడి జీవించాలని తపన, ఆరాధన యోగ్యమైన ప్రతి ఒక్క మాట్లాడుచున్న ప్రతి మాటను బట్టి మీకే స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, ఉన్నవాడవు నీవే, మహోన్నతమైన దేవుడవు నీవే తండ్రి. స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, మీ చిత్తములో ఈ సాయంకాల దీవెనలు ప్రతి కుటుంబానికి అనుగ్రహించండి. కోతకాలపు పండుగలో ప్రారంభము నుండి అంతం వరకు ఎవరైతే పాలు పంపులు పొంది ప్రభా మీ సన్నిధానమునకు వచ్చారో వారి కుటుంబాలను నిత్యం మీరే నడిపించి ప్రభు, కరువులోను మరణములోను వారికి తోడు కాపుదల ఉండి ప్రభు వారి కుటుంబాలను మీరే నడిపించుమని, సంఘ మీ కృపతో నడిపించుమని దైవ సేవకులు నిలబెట్టి మాట్లాడుచుండగా వారితో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొని మేము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు రెవరెండ్ ఎస్ జయకాంత్ కిషన్ సార్ గారు వారు మన మధ్యలోకి వచ్చారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ యొక్క సమయములో దైవ వర్తమానము అందించడానికి గొప్ప దైవజనురాలు, అనేక ప్రాంతాలలో బహుబలముగా వాడబడిన దైవజనురాలు డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరు గట్టిగా చప్పట్లు అభినందించాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనందరి ప్రార్థన విని వాతావరణాన్ని, చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు. అలాగే వీళ్ళు పెద్దలను కూడా క్షేమకరంగా మన మధ్యలోనికి నడిపించాడు గనక అందును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మనం అభినందిద్దాం. ప్రభువును గట్టిగా అభినందిద్దాం. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో ఉన్న డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారు శ్రేష్టమైన వర్తమానం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభునామం తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మేడం గారికి అప్పగిస్తూ ఉండగా అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించవలసిందిగా ప్రభువును తెలియజేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన కులుమాల ఏబిఎం సంఘము స్థానిక సంఘ కాపరి ప్రభుదాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, పాస్టర్స్కు, కులుమాల ఏబిఎం సంఘము సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, యవ్వనస్తులకు, చిన్న బిడ్డలకు, వృద్ధులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు అందరికీ కూడా కోతకాలపు అర్పణల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక చదవండి ఎవరన్నా ఒకరు. చదవండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం.
వాక్యోపదేశం పొందువాడు వాక్యోపదేశము పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో ఉపదేశించు వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే లోపల మాట్లాడే వాళ్ళు దయచేసి మాటలన్నీ ఆపేసుకొని దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూద్దాం. ఎందుకంటే మనకు వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి వర్షం రాకముందే మనం అందరము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల నా గొప్ప తండ్రి, మీ పాదములకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంకాల సమయమున ప్రభా కులుమాల ఏబిఎం సంఘములో కోతకాలపు అర్పణల పండుగను ఘనంగా జరుపుకోవడానికి మాకు ఇచ్చిన మంచి సమయంను బట్టి నీకు స్తోత్రాలనైనా. వాక్యంను నా తండ్రి మేమందరము ధ్యానించబోతుండగా మీరు మాతో ఉండండి. మరి ముఖ్యంగా బలహీనురాలని ప్రభా నన్ను బలపరచండి. నీ జ్ఞానం చేత నింపండి, మీ మాటల చేత నింపండి. నా తలంపులు, నా శరీరం అంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకోనండి నాయన. బిడ్డలకందరికీ ప్రభా చక్కని వాక్యం చెప్పడానికి నాకు కావలసిన జ్ఞానంను దయచేయండి. బిడ్డలందరూ కూడా మాటలు విని ప్రభా నా తండ్రి ఎంతో ఉత్సాహంగా ప్రభా నీ సేవకునికి సహకరించే మనసును దయచేయమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు కోతకాల పర్పణల పండుగ కదమ్మా. అందరు భక్ష్యాలు చేసుకున్నారా? చెప్పండి, అడగండి. మీ ఇంటికి రానులేండి. చేసుకున్నారా? వెరీ గుడ్. ఆనందన్న చేసుకున్నాడంట. ఆనందన్న కూడా వెరీ గుడ్. అయితే ఈరోజు మనమందరం కూడా 2 రోజులు పండగను ఆచరిస్తున్నాం. అంటే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఏదో భక్ష్యాలు చేసుకున్నాము, రేపు కర్రీ పండగ చేసుకున్నాము, అయిపోయింది అనేది కాదు. అసలు కోతకాలపు అర్పణల పండుగ మనం ఎందుకు చేసుకుంటున్నాం? ఏ ఉద్దేశంతో చేసుకుంటున్నాం? ఎవరు చెప్పారు ఈ కోతకాలపు అర్పణల పండుగను చేసుకోమని అని మనం ఆలోచిస్తే పాత నిబంధన గ్రంథంలో యాకోబుకి 12 మంది కుమారులు. యాకోబుకు 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులలో దేవుడు ఏం చేశాడంటే 11 మందికి స్వాస్థ్యం ఇచ్చాడు. అంటే భూములు ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, ఆస్తిపాస్తులన్నీ కూడా 11 మంది కుమారులకు ఇచ్చాడు. అయితే ఒక కుమారునికి మాత్రం ఆస్తిని ఇవ్వలేదు దేవుడు. ఆ కుమారుని పేరు ఏం పేరు అంటే లేవి. ఆ కుమారుని పేరేం పేరు? లేవి. ఈ లేవికి దేవుడు ఎందుకు ఇవ్వలేదు అంటే లేవిని దేవుడు తన సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. అంటే యాజకుడు, మన భాషలో చెప్పాలంటే పాస్టర్గా దేవుడు లేవిని ఎన్నుకున్నాడు. మరి పాస్టర్గా ఎన్నుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఎందుకు ఆస్తినివ్వలేదు, ఎందుకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు అంటే ఆ రోజు ఆ మిగతా 11 మంది ఎవరికైతే స్వాస్థ్యాన్ని పొందుకున్నారో వారికి ఏం చెప్పారంటే మీరందరూ కలిసి 10వ వంతు లేవికి ఇవ్వాలి. 10వ వంతు లేవికి ఇవ్వాలి. ఇలా ఆ 11 గోత్రాలు ఏం చేసినారంటే వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకొని వారి సంతానం అభివృద్ధి చెందింది, తరతరాలు కూడా వస్తున్నాయి. లేవి వంశస్థులేమో దేవునికి యాజకత్వం చేస్తూ దేవుని యొక్క సేవ చేస్తూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగించారు. ఏ రోజు కూడా ప్రభువా మాకెందుకు ఆస్తినివ్వలేదు, మాకెందుకు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు అని వారు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అనాది కాలంలోనే యాజకులను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే తన సేవ చేయడానికి. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. చాలా మంది అనుకోవచ్చు పాస్టర్కి ఎందుకు ఇవ్వాలా, పాస్టర్కి ఏం డబ్బులు లేవా కదా, పాస్టర్కి ఏం డబ్బులు లేవా, మనం ఎందుకు ఇవ్వాలా అని. కానీ ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుడు మనకిచ్చినటువంటి మాట. ఈ మాటను మనం అందరము కూడా నెరవేర్చాల్సిందే. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, కోతకాలపు అర్పణల పండుగలో మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి?
యాజకుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, సంఘ కాపరిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంట్లో మనం భక్ష్యాలు తిని, మన ఇంట్లో మనం చికెన్లు మటన్లు తింటే అది కోతకాల పరపణల పండుగ కాదు. మన పాస్టర్ సార్ కూడా ఒక ముద్ద పెట్టాలి. మనం ఏం చేసుకున్నా కూడా సంఘ కాపరిని గౌరవించాలి అనేటువంటి ఉద్దేశముతో దేవుడు ఏర్పాటు చేసినటువంటి భాగమే, పండుగనే ఈ కోతకాలపు అర్పణల పండుగ. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనము సేవకుని గౌరవిస్తున్నాము అంటే, గౌరవించడం అంటే అది దేవుని యొక్క ఉద్దేశమే. దేవుడు మనకిచ్చినటువంటి ఒక మాట, ఒక విధి, ఒక కట్టడ దేవుడు మనకిచ్చాడు. ఆయన మీ సేవ చేస్తున్నాడు. మీకు పొద్దున్న లేసి మీకోసం ప్రార్థన చేస్తాడు. ఈరోజు గమనించండి, ఒక కుటుంబాన్ని తీసుకున్నాం అనుకోండి, ఒక కుటుంబం తీసుకుంటే భార్య కోసం భర్త ప్రార్థన చేస్తాడు, భర్త కోసం భార్య ప్రార్థన చేస్తుంది, ఇద్దరు కలిసి వారి పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఏ రోజైనా మీ బంధువుల కోసం మీరు ప్రార్థన చేసినారా? చాలా మటుకు చెయ్యం. కానీ ఒక్క సంఘ కాపరి మాత్రమే ఈ గ్రామంలో ఉన్న కుటుంబాలన్నిటి కోసం ప్రార్థన చేస్తాడు. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థన చేస్తాడు. మీరు విత్తడానికి వెళ్తే ఆయన మీతో వస్తాడు. మీరు పంట కోయడానికి వెళ్తే ఆయన మీతో వస్తాడు. మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారంటే ఆయన మీతో వస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ కోతకాల అర్పణల పండుగలో మనము ఖచ్చితంగా మనము సంఘ కాపరిని మనము గౌరవించాలి. ఈ రోజు మాత్రమే కాదు, ఈ సంఘ కాపరి అనే కాదు, ప్రతి సంఘ కాపరి ఎవరైతే మన గ్రామంలో పనిచేయడానికి వస్తారో ఆ సంఘ కాపరులందరినీ కూడా మనము గౌరవించవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీదకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, అసలు కోతకాల అర్పణల పండుగ అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలి. నీ అర్పణ ఒక విత్తనం లాంటిది, గుర్తుపెట్టుకోండి. అందరు బాగా వింటున్నారా అమ్మా? లాస్ట్ వాళ్ళందరూ వింటున్నారమ్మా? వెరీ గుడ్. నీ అర్పణ ఒక విత్తనం లాంటిది, గుర్తుపెట్టుకోండి. ఒక విత్తనం వేసామనుకోండి, అది చెట్టుగా మొలుస్తుంది, అది పండ్లనిస్తుంది. ఉదాహరణకి మామిడి చెట్టు ఉందనుకోండి, మామిడి చెట్టు తెలుసు కదా మీకు, అందరికి రైతులే కదా. ఒక మామిడి చెట్టు వేస్తే ఎన్ని పండ్లు కాస్తాయి? మీరు ఎవ్వరు చెప్పడం లేదు, నాకు ఆనందాన్ని ఒక్కటే తెలుసు. అన్న చెప్పన్న, ఎన్ని పండ్లు కాస్తాయి? సరే, ఒక 50 అనుకుందాం. 50 పండ్లు కాసినాయి ఒక చెట్టుకి. నువ్వెన్ని విత్తనాలు విత్తినావు? ఒకే విత్తనం కాసినావు, కానీ ఎన్ని పండ్లు వచ్చినాయి? 50 పండ్లు వచ్చినాయి. చూసినారా? దేవుడు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మనము ఒక 100 రూపాయలు ఇచ్చినామనుకోండి, నీకు 1000 రూపాయలు దేవుడు ఇస్తాడు. నీవు 500 ఇచ్చావనుకోండి, దేవుడు 5000 ఇస్తాడు. నీవు 1000 రూపాయలు ఇచ్చావనుకోండి, దేవుడు నీకు 10,000 ఇస్తాడు. కానీ మనమే ఏం చేస్తున్నాం తెలుసా? చాలా పిసినారోళ్ళం కదా. మన కానుక ఇంకా ఎంత ఉంది? 100, 200, 300, లాస్ట్ అంటే 500. అందుకే మనం ఇంకా విస్తారమైన పంటను కోయలేకపోతున్నామండి. ఒకసారి చూద్దాం, ఆదికాండము 14వ అధ్యాయంలో ఇక్కడ అబ్రహాము గారు ఉన్నారు. ఎవరున్నారు? అబ్రహాము గారు ఏం చేస్తున్నాడంటే 18వ వచనంలో, షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చెను, అతడు సర్వోన్నతుడగు యాజకుడు. 20వ వచనం చదవండి. అబ్రహాము ఆశీర్వదించి 20, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో 10వ వంతు చెల్లించెను. అమ్మ బాగా వినండి. 14వ అధ్యాయంలో
అబ్రహాము ఒక యుద్ధము చేసి వచ్చాడు. ఆ యుద్ధంలో దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేసినాడంట తెలుసా? తన చేతిలో ఎంత ఉంటే అంత వాటన్నిటిలో కూడా 10వ వంతు ఇచ్చినాడంట. ఎంత ఇచ్చినాడు? నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను, మీ ఇష్టం చూడండి. ఎంత ఇచ్చినాడు? 10వ వంతు ఇచ్చినాడు. ఇప్పుడు అదే ఆదికాండము 24వ అధ్యాయంకి రండి. మొదటి వచనం చదవండి. అన్ని విషయములలో యెహోవా అతనిని ఆశీర్వదించెను. 14వ అధ్యాయంలో ఎంత ఇచ్చినాడు దేవునికి? 10వ వంతు ఇచ్చినాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. సంపద విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, తన పంట పొలాల విషయంలో కానీ, సంతానం విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంట? అన్ని విషయాలలో దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఇక్కడ అబ్రహాం ఇచ్చింది కేవలం 10వ వంతు మాత్రమే, కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదము 100%. ఎంత శాతం అమ్మా? 100%. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనమేమో చాలా ఎక్కువ ఇస్తున్నాం అనుకుంటుంటాం, కానీ అది తప్పు. ఇక్కడ మనం చూడాల్సింది మనుషులను కాదు, మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి సేవకుని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి, అబ్రహాము ఒక చిన్న విత్తనం విత్తాడు, 10వ వంతు మాత్రమే ఇచ్చాడు. కానీ 24వ వచనానికి వచ్చేసరికి అబ్రహాముకు దేవుడు 100% దేవుడు ఆశీర్వదించాడండి. ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోవాలి, మన అర్పణ కూడా అలా ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాలు కూడా అలా ఆశీర్వదింపబడాలి, మన జీవితాలు కూడా అలా ఆశీర్వదింపబడాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, పిల్లలు చాలా ఏడుస్తున్నారు. మీ పిల్లలు అదుపులో ఉంచుకోండి అమ్మా, దయచేసి కొద్ది నిమిషాలు. ఇక్కడ 2 సందర్భాలు చూపించి నేను నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనంలో గమనించినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 44వ వచనము, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశను. ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ ఒక ప్రాంతంలో సువార్త సేవ చేస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఆ సమయంలో ఒక కుష్టు రోగి ఆయన దగ్గరకు వచ్చాడు. ఇక్కడ గమనించండి, కుష్టు రోగి అంటే చాలా మటుకు మనం ఎవరు దగ్గరికి వెళ్ళం, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే చాలా దూరం నిలబడి మనం ఇస్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి ఒక కుష్టు రోగి వచ్చాడు. వచ్చి అక్కడ ఏమంటున్నాడంటే, మోకాళ్ళ మీద కూర్చొని యేసు ప్రభు దగ్గర, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాను. యేసు ప్రభు వారు కుష్టు రోగిని ముట్టడానికి ఆయన ఇష్టపడ్డాడండి. కుష్టు రోగిని స్వస్థపరచడానికి ఆయన ముందుకెళ్ళాడు, ఆయనను ముట్టుకున్నాడు. అయితే వెంటనే ఏమైంది? కుష్టు రోగము వానిని విడిచెను. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఆ తరువాత యేసయ్య చెప్పినటువంటి ఒక అమూల్యమైన మాట ఏంటో తెలుసా? నీవు స్వస్థపడినావు కదా, స్వస్థపడిన తర్వాత ఎవరైనా సరే ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళాలి?
కుటుంబం దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఆ కాలంలో కుష్టు రోగులను అందరినీ కూడా ఊరి బయట పెట్టేవాళ్ళు. నీ కుటుంబం దగ్గరికి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీ దేహాన్ని మొదటిగా యాజకునికి చూపించు. మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? యాజకునికి ఇవ్వాలి, సేవకునికి ఇవ్వాలి. ఆ తరువాత కనపరుచుకున్న తర్వాత నువ్వేం చేయాలి? నీవు శుద్ధుడమైనందుకు నీ కానుకను తీసుకెళ్ళి సేవకునికి ఇవ్వు. మన భాషలో సంఘ కాపరికి వెళ్ళి ఇవ్వు అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కదండి. ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని కృప. ఈరోజు మనము సంతోషంతో కుటుంబంలో 3 పూటల తిండి తింటున్నామంటే అది దేవుని కృప. కానీ మనం ఎంతమంది మీ కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాం? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు యేసు ప్రభు వారే స్వయంగా ఏమంటున్నాడు? నీవు శుద్ధుడవయ్యావు కాబట్టి ముందు నీ యాజకుని దగ్గరికి వెళ్ళు, సంఘ కాపరి దగ్గరికి వెళ్ళు. సంఘ కాపరికి దేవుడు నియమించినటువంటి కానుకను నువ్వు సమర్పించు అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంఘ కాపరిని ప్రేమించడం నేర్చుకోవాలి. కానీ నిజంగా మేమందరము చాలా సంతోషిస్తాం కులుమాల గ్రామం అంటే. ఎందుకంటే సంఘం పెద్దలు కానీ సంఘంలో అందరు కానీ ఏ సంఘ కాపరి వచ్చినా చాలా బాగా ప్రేమిస్తారు, చాలా బాగా ప్రేమిస్తారు. వాళ్ళని పంపించాలంటే కూడా మీరే బాధపడతారు. అందును బట్టి నిజంగా దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ కోతకాలపు అర్పణల పండుగలో సంఘ కాపరికి ప్రాముఖ్యతనివ్వాలి. ఏం నేర్చుకున్నామమ్మా? ఏమో నేర్చుకున్నాం కదా. ఏం నేర్చుకున్నావు? ఏం చేసినారమ్మా అంటే భక్ష్యాలు చేసుకున్నాం, అదొక్కటే. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండవ విషయాన్ని మనము గమనించినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను, నిజముగా చెప్పుచున్నాను. అమ్మా అమ్మా బాగా తయారయ్యొచ్చున్నారు, ఊకే మాట్లాడుతున్నారు. మనం మాటలు ఇంటికాడ కూడా మాట్లాడుకోవచ్చు, చర్చిలోనైనా చెప్పండి. మాట్లాడొద్దండి. ఇక్కడ గమనించినట్లయితే ఒక పేద విధవరాలుంది, పేద విధవరాలు. అయితే ఇక్కడ చాలా మంది కానుకలు వేస్తున్నారు, ధనవంతులు వేస్తున్నారు, పేదలు కూడా కానుక వేస్తున్నారు. అయితే ధనవంతులకి పేదలకు ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, ధనవంతులు ఏం చేస్తున్నారంట, తమ డబ్బును పెద్ద పెద్ద సంచుల్లో తీసుకొని వచ్చి అందులో కొంత వేసి మిగతా సంచి అంతా కూడా తీసుకెళ్తున్నారు. కానీ ఈ పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? తనకు కలిగిన జీవనం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో తన కానుకను వేయడానికి తీసుకొని వచ్చింది. ఈరోజు గమనించాలి, మనము దేవునికి లేకపోతే సంఘ కాపరికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నాం? దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, పిసినితనంగా వెయ్యొద్దండి, పిసినితనంగా వెయ్యొద్దండి. ఎలా ఇయ్యాలంట? ధారాళంగా. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును.
దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఒక పేద విధవరాలు, ఈమె పేరు ఇవ్వబడలేదు, ఈమె కుటుంబము ఇవ్వబడలేదు, ఈమె యొక్క ఎటువంటి వివరాలు కూడా ఇక్కడ లేవు. కానీ ఆమెను దేవుడు ఏం చూపిస్తున్నాడో తెలుసా? ఒక బీద విధవరాలు, ఒక బీద విధవరాలు. ఇక్కడ 2 కాసులు, 2 కాసులు అంటే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో ఉన్న 2 కాసులు ఇప్పుడు ప్రస్తుత కాలము 2025కి మనము క్యాలిక్యులేట్ చేస్తే 2000 అంట. ఎంతంట? ఎంతమ్మా? ఆమె ఆ కాలంలోనే, అంటే క్రీస్తు శకము 1వ శతాబ్దంలోనే ఎంత వేసిందంట? 2 కాసులు. అంటే ఇప్పుడు 2000. మళ్ళీ మనం ఎంత వేస్తున్నాం? మనం ఎంత వేస్తున్నాం చెప్పండి? ఎవరమన్నా 2000 వేస్తున్నామా? అస్సలు అయ్యాం మనం. అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? ఆమె గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? మార్కు సువార్తలో చూడండి ఒకసారి. మార్కు సువార్తలో ఆమె గురించి చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసనని చెప్పెను. గమనించారా? గమనించారా? ఈమె జీవితంలో గమనించండి. ఇప్పుడు మనమే ఉన్నాము, మన ఉద్దేశంలో మన కుటుంబానికి ఒక నెలకు 10,000 సరిపోతాయి అనుకోండి. 10,000 సరిపోతాయి అనుకోండి. 10,000 వచ్చినాయి. ఈ నెల మనకు దేవుడు 10,000 ఇచ్చినాడు. అదే నెలలో మనకు కోతకాల పర్పణల పండుగ కూడా వచ్చింది. 10,000 ఎంతమంది వేస్తాం? ఇప్పుడు 10,000 నువ్వు నెలంతా కావాలంటే నీకు 10,000 కావాలి నీకు. సరే, దేవుడు 10,000 ఇచ్చినాడు. ఇప్పుడు మనము మన కుటుంబం గురించి ఆలోచిస్తామా? సేవకుని గురించి ఆలోచిస్తామా? అబద్ధాలు చెప్పొద్దండి. ఎవ్వరు సేవకుని గురించి ఆలోచించరు కదా. ఖచ్చితంగా కుటుంబం గురించే ఆలోచిస్తాం. కానీ ఈమె పేద విధవరాలు, చాలా పేదది. ఆ 2 కాసులు తప్ప ఆమె దగ్గర ఏమీ లేవు. కానీ ఆమెకున్నటువంటి దాతృత్వం ఎంత గొప్పది అంటే, నాకంటే, నా కుటుంబము కంటే నేను దేవునికి ఇవ్వాలి, నేను సేవకునికి ఇవ్వాలి. అందరు చప్పట్లు కొడదామా ఒకసారి ఆ పేద విధవరాలకి? కదండి. ఒక్క పూట అన్నం లేకపోతేనే మనకు కడుపులో ఎట్లెట్లనో అవుతుంటది, ఏమో ఒకటి తింటా ఉంటాం. కానీ ఆ పేద విధవరాలు తనకు కలిగినదంతా కూడా దేవుని యొక్క సేవ కోసము ఇచ్చేసిందండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆమె పేరు 2 గ్రంథాలలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఇద్దరు కూడా జ్ఞాపకం చేసుకొని ఆమె యొక్క పేరును బైబిల్ గ్రంథంలో రాశారండి. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటంటే ఇదేనండి.
ఈ పేద విధవరాలు తన జీవనం అంతా కూడా వేసింది, అందుకే ఆశీర్వదింపబడింది. అబ్రహాము తన జీవితంలో 10వ వంతు చెల్లించడం నేర్చుకున్నాడు, అన్నిటిలో ఆశీర్వదింపబడినాడు. ఈరోజు మనము కూడా ఆశీర్వదింపబడాలంటే మనము సేవకుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు కుష్టు రోగిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత నీ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళమని చెప్పలేదు, నీ యాజకుని దగ్గరకు వెళ్ళు, నీ యాజకునికి కానుకను ఇవ్వు అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలలో ఇటువంటి అనుభవాలు ఉన్నాయా? మన జీవితాలలో ఇటువంటి సందర్భాలు చాలాసార్లు వస్తాయి. మన దగ్గర డబ్బు ఉంటుంది, కోతకాల పర్పణల పండుగలో మీ దగ్గర డబ్బు లేక 200, 300 ఇవ్వడం లేదు, ఉంటది, కానీ ఇచ్చే మనసు మనకు ఉండదు. ఇక్కడ గమనించండి, పేద విధవరాలు తన భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. రేపు ఇంకా నా పరిస్థితి ఏంటి, నాకు ఆహారంకు ఎలా అని కూడా ఆమె ఆలోచించకుండా ఆమె దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళండి, దేవునికి కావాల్సింది ఇలాంటి వాళ్ళు. ఇక ఆఖరిగా నేను ఒకటి చూపిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో కూడా పాలివారు కాలేదని మీకే తెలియను. అమ్మ వింటున్నారు? అందరూ వింటున్నారా? ఒక్క సంఘం గురించి చెప్పి నేను సందేశాన్ని ముగిస్తాను. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాసిదోనియా సంఘానికి వెళ్ళారు. అక్కడ సువార్తను ప్రకటించారు, చాలా సంఘాలు నెలకొల్పారు. ఆ తర్వాత ఫిలిప్పీ సంఘానికి వచ్చారు. ఫిలిప్పీ సంఘానికి వచ్చిన తర్వాత అక్కడ కూడా వాక్య పరిచర్య చేశారు. మీలాగే చాలా మంది వచ్చారు, మీలాగే అనేక మంది వాక్యాన్ని విని మారు మనసు పొంది యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఆ తరువాత ఆయన ఏం చేశాడో తెలుసా? మరలా తెస్సలోనికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అయితే తెస్సలోనికా సంఘంలో ఉన్నప్పుడు వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఎవ్వరు కూడా సరిగా వాక్యాన్ని వినడం లేదంట మా వాళ్ళలాగా. ఎందుకంటే మా వాళ్ళందరూ ఇంట్లో పనులు చేసి అలసిపోయి వచ్చినారు, భక్ష్యాలు చేసి అలసిపోయి కదమ్మా. అన్నళ్ళు మాత్రమే వాక్యం బాగా వింటున్నారు, మీరు మాత్రం సరిగా వినడం లేదు. గుర్తుపెట్టుకోండి, స్త్రీలు వాక్యంలో బలంగా ఉంటేనే కుటుంబం నిలబడుతుంది. దానికి సాక్ష్యాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ కుటుంబాలు కట్టబడాలంటే స్త్రీలు మరి ముఖ్యంగా వాక్యాన్ని బాగా వినండి. ఇక్కడ ఆయన తెస్సలోనికా సంఘానికి వెళ్తే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, వాక్యాన్ని వింటున్నారు, కానీ ఎవ్వరు కూడా సహాయం చేయడం లేదంట. కానీ ఎప్పుడైతే పౌలు యొక్క పరిస్థితి తెలిసిందో ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఏం చేసినారంట తెలుసా? అందరూ కలిసి సేవకునికి సహాయం చేయడం ప్రారంభించారు. ఆయన కష్టాలలో ఉంటే ఈ ఫిలిప్పీ సంఘము సహాయపడింది. ఆయన బాధలో ఉంటే ఫిలిప్పీ సంఘము ఓదార్చింది. ఆయన శ్రమల గుండా వెళ్తుంటే ఫిలిప్పీ సంఘము సేవకుడా, అయ్యా వాక్యాన్ని ప్రకటించావు, నీ వాక్యాన్ని విని మేము ఈరోజు ఇంత మార్పు చెందాం, మేము మీకు తోడుగా ఉంటాము అని ఫిలిప్పీ సంఘం వాళ్ళు ఆయనకు తోడుగా నిలబడ్డారండి. ఆయనకు ఆహారం ఇచ్చారు, ఆయనకు డబ్బులు ఇచ్చారు, ఆయనకు వస్త్రాలు ఇచ్చారు, ఆయన యొక్క ప్రతి అవసరతను తీర్చారు. అందుకే 18వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా పౌలు గారు? నాకు సమస్తమును సముద్రదిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. హల్లెలూయా.
ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఒక సంఘ కాపరి ఏమంటున్నాడు తెలుసా? మీరు పంపిన వస్తువులు తీసుకొని ఈరోజు నేను ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. ఈరోజు ఇటువంటి సాక్ష్యాన్ని మన సంఘ కాపరి ఇవ్వగలగాలి. నేను కులుమాల సంఘానికి వచ్చిన తరువాత నా ప్రతి అవసరతలో నా సంఘం తోడుగా ఉంది అని నీ సంఘ కాపరి సాక్ష్యం చెప్పాలి. ఈరోజు నేను ఏమీ కూడా తక్కువ లేకుండా ఉన్నాను, దానికి కారణం నా సంఘము కులుమాల సంఘము అని నీ సంఘ కాపరి సాక్ష్యం చెప్పగలగాలి. ఆ విధంగా మనము సంఘ కాపరికి ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? నాకేమీ తక్కువ లేదయ్యా. ఏమంటున్నాడు? నాకేమీ తక్కువ లేదు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘము అంతగా సహాయం చేసింది. అందుకే ఆయన ఏమంటున్నాడు? మీరిచ్చినటువంటి కానుకలు మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమునైన ఇష్టమునైన యాగములై ఉన్నవి. ఏం బ్లెస్ చేస్తున్నాడో తెలుసా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. గమనించండి, సంఘ కాపరికి మీరు ఎప్పుడైతే తోడుగా నిలబడతారో, అండగా నిలబడతారో, ఆయన అవసరతలో మీరు నిలబడతారో, ఆయన మీకోసం ప్రార్థన చేస్తాడండి. ఆయన మీకు ఆశీర్వాదాలు ఇస్తాడండి. ఆయన మీ తరపున దేవునికి విజ్ఞాపన చేస్తాడండి. ఇక్కడ పౌలు గారు ఎప్పుడైతే ఫిలిప్పీ సంఘము ప్రతి విషయంలో అండగా ఉందో అప్పుడు ఏమని ఆశీర్వదిస్తున్నాడు? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమేన్. ఈరోజు మనము కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా క్రీస్తు యేసునందు మహిమలో మా కులుమాల ఏబిఎం సంఘం యొక్క ప్రతి అవసరతను తీర్చునుగాక. క్రీస్తు యేసునందు మా యొక్క నూతన ఆలయము కట్టబడుటకు దేవుడు సహాయం చేయునుగాక. కులుమాల ఏబిఎం సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. కులుమాల ఏబిఎం సంఘంలో ఉన్న ప్రతి వారి పొలాలను దేవుడు దీవించునుగాక. కులుమాల ఏబిఎం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ చదువులో దేవుడు సహాయం చేయనుగాక. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చబడునుగాక. మరి ఇలా జీవిస్తామా? ఈ ఆశీర్వాదాలు మనకు రావాలంటే, మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడిచ్చినటువంటి ఒక పని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 11 గోత్రాలకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. లేవి గోత్రాన్ని మాత్రమే దేవుడు తన సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆ లేవి సంఘాన్ని పోషించాల్సిన బాధ్యత ఎవరిది? 11 గోత్రాలైనటువంటి మనందరిది. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము చిన్న విత్తనం విత్తాడు, చిన్న కానుకని 10వ వంతిచ్చాడు, అన్నిటిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. పేద విధవరాలు తనకు కలిగిన జీవనం అంతా కూడా ఇచ్చింది, ఆశీర్వదింపబడింది. ఈరోజు ఫిలిప్పీ సంఘము సేవకుడు అక్కడ వాక్యం చెప్పిన తర్వాత అనేక ప్రాంతాలకు వెళ్తున్నాడు. అక్కడ ఆయన కష్టపడుతున్నాడని విని ఆయనకు సహాయం చేశారు. ఆయన వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఎప్పుడు తెలుసా? మనము మన సంఘ కాపరిని ప్రేమించాలి, సంఘ కాపరిని గౌరవించాలి, సంఘ కాపరి ప్రతి అవసరతలో మనం తోడుగా ఉండాలి. మన కోసం ప్రార్థన చేసేటువంటి సంఘ కాపరిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. పిసినితనంగా ఇవ్వద్దండి. 500 పెట్టుకొని 100 రూపాయలు ఇస్తే చాలే సార్కి కదా, అట్లా అనుకోవద్దండి. మనస్ఫూర్తిగా ఇవ్వండి. 100 రూపాయలైనా, 50 రూపాయలైనా, 200 500 మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఈ కానుక నా సేవకునికి ఇవ్వాలి. పేద విధవరాలు చూడండి, 2 కాసులు ఆ కాలంలోనే తన జీవనం అంతా కూడా ఇచ్చింది అని యేసుక్రీస్తే చెప్తున్నాడు. ఈరోజు మనం మన జీవనం అంతా ఇస్తున్నామా? మనం అంతా ఇస్తున్నామా చెప్పండి?
నిజానికి కొత్త నిబంధన ప్రకారం మనం ఎంత ఇవ్వాలి? మనం వర్ధిల్లిన కొలది ఇవ్వాలి. దేవుడు నీకు 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు ఇవ్వాలి. 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇవ్వాలి. 2000 ఇస్తే 10,000 ఇస్తే 20,000 ఇస్తే 50,000 ఇస్తే కదా మనకి 50,000 ఖచ్చితంగా వస్తుంది కదా. మనం పొంట ఒక్కసారి విత్తితే. కానీ 5,000 ఇస్తామా? 20,000 ఇస్తే 2,000 ఇస్తామా? ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనమే పరిశీలించుకుందాం. అసలు మన కానుక ఎలా ఇస్తున్నాం? మన కానుక ఎలా ఇస్తున్నాం? దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను మనం మర్చిపోతున్నాం. సేవకుని పోషించాల్సినటువంటి మనం ఏం చేస్తున్నామంటే మన కోసమే మనము దాచిపెట్టుకుంటున్నాం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడున్నాడు. ఒక ధనవంతునికి విస్తారంగా పంట పండిందంట, చాలా ధాన్యం వచ్చిందంట. అయితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? అంతా తన దగ్గరే దాచిపెట్టుకున్నాడు. దేవునికి ఇవ్వడం లేదు, సేవకునికి ఇవ్వడం లేదు. ఏం చేసినాడు? అన్ని కొట్లలో దాచిపెట్టుకొని అట్లా చూస్తున్నాడంట. అబ్బా, ఎన్ని సంవత్సరాలైనా తరగని ఆహారం నాకు దేవుడిచ్చినాడు కానీ దేవునికి ఇవ్వడం మర్చిపోతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వెర్రివాడా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? వెర్రివాడా. ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు దాచిపెట్టుకున్న డబ్బంతా ఏమైపోతుంది? కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి, దేవుని సేవకు ఇవ్వడం నేర్చుకుందాం, దేవుని సేవకులకు ఇవ్వడం నేర్చుకుందాం కదా. మనము మామూలుగా క్రిస్మస్ అప్పుడు వచ్చిందనుకోండి, క్రిస్మస్ కి లక్షలు ఖర్చు పెడతాం కదా. డెకరేషన్లు, బట్టలు, వీటన్నిటికి వేలకు వేలు ఖర్చు పెడతాం. కానీ సంఘ కాపరికి ఎంత ఇస్తాం చెప్పండి? మీరే అన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నమాట. మీరే పూర్తి చేసుకోండి. ఈరోజు మనము సంఘ కాపరిని ప్రేమించడం నేర్చుకుందాం. దేవుడి కొద్ది వాక్యమును దీవించును గాక. థ్యాంక్ యూ. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, ఇంతవరకు శ్రేష్టమైన వర్తమానం అందించిన దైవజనరాలు డాక్టర్ సులేఖ జయకాంత్ మేడం గారికి సంఘం తరపున ప్రత్యేకంగా మా కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. చక్కటి వర్తమానం అందించిన మేడం గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందించవలసిందిగా ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో వాక్య పల్లింపు కొరకు మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ లాజరస్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు చేయుచున్నానైనా. సమయంలో పొంది నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి సంఘానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఆశీర్వదించి బలపరచు. కోతకాలపు ఆరాధనలైనా చేరిన ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధ శక్తిని, పరిశుద్ధాత్మను కుమ్మరించుము తండ్రి. పేరు వరుసన దీవించి కరుణించి కాపాడే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. సహాయం చేయము, బలపరచుమునైనా. సంఘాన్ని ఆశీర్వదించుము, సంఘ పెద్దలను ఆశీర్వదించుము. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ పైన నీ పరిశుద్ధ శక్తిని, పరిశుద్ధాత్మను కుమ్మరించే భాగ్యాన్ని దయచేదు అని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి జయకాంతయ్య గారిని బట్టి వందనాలు. ఆశీర్వదించి బలపరచు. ఆయనకి ఇచ్చిన సతీమణి సులేఖ మేడాన్ని బట్టి వందనాలు. అమ్మగారినైనా చక్కటి వాక్యాన్ని వినిపించినందుకు నీకు వెళ్ళలేను స్తోత్రమునైనా. చెప్పలేని వాక్కులను వినిపించినందుకు నీకు వెళ్ళలేను స్తోత్రం. వారిని అర్థం చేసుకునే భాగ్యాన్ని సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నేర్పే భాగ్యాన్ని కూడా దయచేదు అని నేను వేడుకొంచున్నాం. వాక్యానుసారంగా నడచడానికి నైనా ప్రతి బిడ్డనైనా నీలో జీవించే బలపరచు. ఇచ్చిన సతీమణి జ్యోతమ్మ గారిని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు, కుమారులను బట్టి వందనాలు, కుమార్తెలను బట్టి వందనాలు. కులమాల సంఘం కుమారుని